హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. మొన్న ఒక వీడియో చేశారు కదా మీరు స్పెషల్ సప్లీ సంబంధించి. ఎవరు చూడండి అయితే ఖచ్చితంగా చూడండి, ఐ కార్డులో కానీ ఎండ్ కార్డులో కానీ ఉంటుంది. సో మీరు అన్నారు జేఎన్టీహెచ్ స్పెషల్ సప్లీ పడింది, జేఎన్టీజీవి స్పెషల్ సప్లీ పడింది, ఇప్పుడు జేఎన్టీఏ కూడా రెడీ అవుతుంది. జేఎన్టీయూకే స్పెషల్ సప్లీ సంవత్సరం పడకపోతే పరిస్థితి ఏంటి సార్ అని చెప్పేసి. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో అన్ని పీడిఎఫ్స్ సిలబస్లు అవన్నీ షేర్ చేస్తున్నానండి. వెరీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ప్రతిసారి చెప్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ ఫోర్ ద్వారా కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీకే స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఈ సంవత్సరం కండక్ట్ చేయకపోతే పరిస్థితి మ్యాక్సిమం సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఖచ్చితంగా 2-3 నెలల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ చెయ్యకపోతే ఏంటంటే పెద్దగా ఒరిగేదే ఉండదు. ఇంకొక 6 నెలల్లో మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సింది. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోతుంది ఎగ్జామ్ కండక్ట్ చేసి. అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయింది 2023 డిసెంబర్లో. 2 ఇయర్స్ వేసుకుంటే 2025 డిసెంబర్లో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ పడాలి. మరి ఇంకా వాళ్ళు అడుగుతున్నారు స్పెషల్ సప్లీ ఈ సంవత్సరం పడలేదనుకోండి, మరి కాలేజీలో రాసేదానికి ఉంటుందా అంటే కాలేజీలో ఛాన్సులు అయిపోతేనే స్పెషల్ సప్లీకి వెళ్తారండి మీరు. ఓకేనా? ఇక ఏంటంటే మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలన్నా, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అప్లై చేసుకోవాలన్నా ఇవి రాసుకున్న తర్వాత వచ్చే మార్కులను బట్టి అప్లై చేసుకోవడం తప్ప వేరే మార్గాలు అయితే ఏమి ఉండవండి. సో మరి మనకి కొద్దిగా టైం ఇస్తారా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి, నోటిఫికేషన్ పడినా? ఎందుకంటే ఇప్పటి నుంచి చదివిన పడతతో పడత తెలియదని కదా అని అడుగుతున్నాడు. పోయినసారి ఏం జరిగింది, 2023 డిసెంబర్లో పడింది నోటిఫికేషన్కి. 2024 సెప్టెంబర్ వర్షాల్లో ఎగ్జామ్ జరిగింది. అంటే ఎన్ని నెలలు ఖాళీ వచ్చింది? 9-10 మంత్స్ తర్వాత జరిగింది. సో ఈసారి అంత జరగదు. అప్పుడు ఎందుకు జరిగింది? అప్పుడు ఎలక్షన్ కాబట్టి ఆ సమ్మర్లో కొంచెం డిలే అవ్వడం జరిగింది. ఈసారి అంత ఉండకపోయినా ఒక 3-4 మంత్స్ అయినా ఛాన్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే జేఎన్టీజీవీని చూసాం మనం. జేఎన్టీజీవీ మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చింది, ఆగస్టులో పెట్టింది. అంటే మార్చి అంటే 4 to 5 మంత్స్ టైం ఇచ్చారు. జేఎన్టీహెచ్ ఉంది, ఏప్రిల్లో రిలీజ్ చేశారు. మే, జూన్ 2 మంత్స్ టైం ఇచ్చారు. నేను చెప్పేది ఏంటంటే షార్ట్ గ్యాప్లోనే మీరు ఎగ్జామ్స్ రాసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే చదివింది గుర్తుంటుంది. అంతేగాని లాంగ్ గ్యాప్లో అంటే మీరు ఇబ్బంది పడతారు. ఓకేనా?